హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్తగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 10th డిగ్రీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. జీతం చూసుకుంటే 30,000 పైనే ఉంటుంది. వివిధ పోస్టుల ఆధారంగా శాలరీ ఉంటుంది. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ rectcrpf.gov.com లోనే మా పేరు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను, చివరి వరకు చూడండి. లాస్ట్ డేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ మే 19 తారీఖున 2026. పేమెంట్ ఆర్ ఆన్లైన్ ఫీజ్ కూడా అప్పుడే లాస్ట్ ఉంటుంది. త్వరగా అప్లై చేసుకోండి, చాలా తక్కువ టైం ఉంది. అలాగే అప్లికేషన్ స్టార్ట్ చూసుకుంటే ఏప్రిల్ 20 నుంచి మొదలవుతుంది. అప్లికేషన్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ పోస్ట్ చూసుకుంటే అడ్మిట్ కార్డు స్టేజ్ ఎగ్జామినేషన్ పోస్ట్లో పంపించారు. అడ్మిట్ కార్డు అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే పే లెవెల్ కమిషన్ చూసుకుంటే పే స్కేల్ చూసుకుంటే 21,000 నుంచి 700 నుంచి 69,000, 100 వరకు ఉంటుంది. శాలరీ పర్ మంత్ టీఏడిఏ అన్ని ఎలవెన్సెస్ ఉంటాయి. అలాగే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ వివరించబోతున్నాను, చూడండి. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్స్ మెన్ కానిస్టేబుల్స్ పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? మేల్స్ పోస్టులు చూసుకుంటే టోటల్ కానిస్టేబుల్ 9,175. మేల్స్ చూసుకుంటే 9,096 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ 79 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీస్ కానిస్టేబుల్ పోస్ట్, టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ పోస్ట్. ఇక్కడ అండమాన్ నికోబార్ ఒక పోస్ట్ ఉంది. టోటల్ అరుణాచల్ ప్రదేశ్ 20 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 504 పోస్టులు ఉన్నాయి. అస్సాం 286 పోస్టులు. అలాగే మన తెలంగాణలో 553 పోస్టులు ఉన్నాయి. టోటల్ 9,096 పోస్టులు ఉన్నాయి. మంచి అవకాశం, అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. అలాగే లేడీస్ వేకెన్సీ ఫీమేల్స్ చూసుకుంటే 79 పోస్టులు ఉన్నాయి. ఏపీలో 3 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా 3 పోస్టులు ఉన్నాయి. విమెన్స్ పోస్టులు మొత్తం ఫైనర్ వింగ్లో చూసుకుంటే ఎన్ని పోస్టులు చూద్దాం. ఇక్కడ ఆల్ ఇండియా బేసిస్లో ఉంటాయి పోస్టులు మొత్తం. మేల్ 20 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ మేల్స్ కోసమే కానిస్టేబుల్ ఫైనర్కు. ఇక్కడ 20 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ అభ్యర్థులకు 3, ఈఎస్ఎం అభ్యర్థులకు 0 లేవు. ఎస్టీ 1 పోస్ట్ ఉంది. ఎస్టీ ఈఎస్ఎం లేదు. ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 2, జనరల్ కేటగిరీ 8 పోస్టులు ఉన్నాయి. టోటల్ 20 పోస్టులు ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. నేషనాలిటీ ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. డిస్క్వాలిఫికేషన్
ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఫర్ కానిస్టేబుల్ డ్రైవర్స్కు 21 years to 27 years ఏజ్ కలిగి ఉండాలి. అలాగే కానిస్టేబుల్ మోటార్ మెకానిక్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, 5 బ్యాండ్, గ్రైండర్, ప్లగ్గర్ వీరు మొత్తం కుక్, బార్బర్ కమ్ డ్రెస్సర్, వాషర్మెన్, మెన్ ఆర్ విమెన్ ఆర్ వీరంతా 18 నుంచి 23 సంవత్సరాలు కలిగి ఉండాలి ఏజ్ లిమిట్. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీ బట్టి. ఓబీసీ 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ 3 years ఉంటుంది. అలాగే చైల్డ్ డిపెండెంట్ పర్సన్స్ కోసం అయిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే చైల్డ్ అండ్ డిపెండెంట్ పర్ విక్టిమ్ ఆఫ్ కిల్డ్ 1984 రేషియోలో అప్పుడు ఓబీసీ అభ్యర్థులకు 80 years, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డ్రైవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం 10th class పాస్ అయి ఉండాలి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. టెక్నికల్ క్వాలిఫికేషన్ హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10th లేదా ఇంటర్ క్వాలిఫై అయి ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 years ఇండస్ట్రీ ట్రైనింగ్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే ఫార్ ఆల్ ట్రేడ్ మెన్ కోసం అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మినిమం 10th class పాస్ అయి ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ మస్ట్ బి ఎవరైతే వర్క్ ఏ ట్రేడ్లో ఐటీఐలో ఏ ట్రేడ్ చేసి ఉంటే ట్రేడ్ బట్టి ఆధారంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ అయి ఉండాలి, క్వాలిఫై ఉండాలి విత్ ఆల్ ట్రేడ్స్ మెన్ కోసం. ఫైనల్ వింగ్లో మెన్స్ ఓన్లీ ఎలక్ట్రీషియన్స్ మెట్రికులేషన్స్ పాస్ అయి ఉండాలి, 10th class పాస్ అయి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ట్రేడ్స్ లైక్ మషనరీ ఎలక్ట్రీషియన్లో ప్రిఫరెన్స్ ఫర్ గివెన్ ఓన్లీ సర్టిఫికేట్ ఆధారంగా ట్రైనింగ్ అయిన అభ్యర్థులు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే విధానం చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్లో ఉంటుంది. సిఆర్పిఎఫ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. ఎవరైతే పోస్ట్ ట్రేడ్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఆధారంగా ఏ పోస్ట్లో ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లై చేయడానికి. అప్లికేషన్ పోర్టల్ చూసుకుంటే 20 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది, మే 19 లాస్ట్ అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ ఎవరైతే. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎగ్జామినేషన్ 100 rupees ఉంటుంది. ఈచ్ పోస్ట్ అప్లై చేసుకుంటే ప్రతి పోస్ట్కి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఫీమేల్ కేటగిరీకి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎగ్జామ్టెడ్ ఉండదు, ఫీజు ఉండదు. అప్లై చేసుకోండి. ఎవరు సర్టిఫికేట్ ఇన్కంప్లీట్గా ఉంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది, సర్టిఫికేట్ రిజెక్ట్ చూస్తారు. సెంటర్ ఫర్ ఫీటీ ట్రీట్మెంట్ టెస్ట్ల కోసం అయితే ఏరియా బట్టి ఉంటుంది. మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణలో ఉన్నాయి. మనకు 26, 25 తెలంగాణలో గ్రూప్ సెంటర్స్ సిఆర్పిఎఫ్ హైదరాబాద్, తెలంగాణ.
ఎగ్జామ్ చూసుకుంటే సిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, బయోమెట్రిక్ ఆధారంగా ఉంటుంది ఎగ్జామినేషన్. ఇది ఫిజికల్ ప్రిపరేషన్ టెస్ట్ ఉంటుంది, ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్లో ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఇక్కడ మెన్స్కి ఎలా ఉంటుంది, ఫీమేల్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం పోస్టులకు మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది 24 minutesలో. అలాగే ఫీమేల్స్కి 1.6 కిలోమీటర్స్ ఫర్ రన్నింగ్ ఉంటుంది 8 to 8.3 minutesలో ఉంటుంది. కుక్స్ వాటర్ కెరియర్ బార్బర్స్ వీళ్ళకు 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా ఫీమేల్స్ 1.6 కిలోమీటర్స్ 12 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫైనర్స్ కోసం అయితే వీళ్ళకు మీన్స్ అలాగే 1.6 కిలోమీటర్స్ 9 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్సే ఉన్నారు. హైట్ చూసుకుంటే ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ 162 to 162, ఫీమేల్స్ 150, అలాగే ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియా 157 కలిగి ఉండాలి. ఫీమేల్స్ 156, ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ క్యాండిడేట్స్ హూజ్ లెఫ్ట్ వింగ్ 160 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. అలాగే ఫీమేల్స్ 147.5. యూటీస్ డోంగ్రా అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ 165 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి మెన్స్. ఫీమేల్స్ 155 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. అరుణాచల్ ప్రదేశ్ అండ్ మణిపూర్ ఈస్టర్న్ స్టేట్స్లో 162 హైట్, 152 ఫీమేల్స్ హైట్ ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే రోంగిల్ గోరాక్ డివిజన్లో కలిగిన ఈ మౌజ్ సబ్ డివిజన్ డిస్టిక్లోనే మినిమం 57 హైట్ ఉండాలి. 157 సెంటీమీటర్స్ 152 సెంటీమీటర్స్ ఫీమేల్స్ కలిగి ఉండాలి. చెస్ట్ చూసుకుంటే ఇక్కడ చెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే చెస్ట్ ఆల్ క్యాండిడేట్స్ 76 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ పెరగాలి. అలాగే ట్రైబల్స్ 78 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే గారో డోంగ్రీ యూటీస్ కలిగిన 78 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. ఎక్స్పెండ్ చేస్తే 5. క్యాండిడేట్స్ ఎవరైతే హిల్ ఏరియా ఈస్టర్న్ స్టేట్స్ చూసుకుని 77 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ చేస్తే 5 years 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలి. వెయిట్ చూసుకుంటే వెయిట్ కూడా ఉంటుంది ఓన్లీ లేడీస్కు. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 2 hours ఉంటుంది. కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 2.0 ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు.